కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు మిమ్మల్ని నేను ఓ 3-4 తరాల వెనక్కి తీసుకెళ్ళి మన అమ్మమ్మలో బామ్మలో చెప్పగా విన్న ఒక గమ్మత్తైన ఆ కాలం కథను వినిపిస్తాను. నేను అది విన్న కథే కానీ కన్న కథ కాదు, అంటే అంత పాతది అన్నమాట. ఆనాటి సగటు మధ్యతరగతి కుటుంబాలలోని ఆడువారికి, అదే ఆడవారికి సంబంధించిన కథ అన్నమాట. ప్లస్ కళాత్మకమైన ప్రక్రియ కూడా. ఇంతకు టాపిక్ పేరేంటో చెప్పకుండా ఉపోద్ఘాతంతో ఊరిస్తున్నాను అని మీరు అనుకుంటున్నారని నాకు అర్థమైపోయింది గనక ఇక చెప్పేస్తాను. అది ఏమిటి అంటే హార్మోనియం. ఇప్పుడు నేను చెప్పకుండానే మీకు మ్యాటర్ అర్థమైపోయింది కదా. సీన్ అంతా కళ్ళ ముందు బ్లాక్ అండ్ వైట్ పాత సినిమాలోలా బొమ్మ కట్టేసి ఉంటుంది కూడా కదండి. కానీ మన పిల్లలకు ఇలాంటి పాత సంగతులు తెలియవు కనుక మన గతకాలపు కళావైభవం అంటూ మొదలుపెట్టి వాళ్లకు ఆ పాత సినిమాను చూపించేద్దాం. చెవులు బద్దలయ్యే ఈ కాలపు డీజీ మ్యూజిక్ల ముందు గుయ్యి గుయ్యమనే హార్మోనియం సంగీతాలు ఎవరు వింటారు అంటారా? మనం చెప్పం గనక వాళ్ళు వినరు. కానీ ఒకసారి చెప్పి చూడండి. కళ్ళు విప్పార్చుకొని చెవులు సారించి విని నిజంగా ఆ రోజుల్లో అలా ఉండేదా అంటూ ఎంత ఆశ్చర్యపోతూ వింటారో. విన్న తర్వాత పకపకానో పడిపడినో నవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి. నిజానికి ఎంత శ్రావ్యంగా హాయిగా వీణుల విందుగా ఉండేదండి ఆ హార్మోనియం ధ్వని. సంగీత వాయిద్యాలలో హరికథ, నాటకం వంటి కళాత్మక ప్రక్రియలలో పక్క వాయిద్యంగా హార్మోనియం లేకుంటే పని నడవదు. అతి పురాతనమైన అనాదిగా వస్తున్న సంగీత సాధనాలలో మహారాణి లాంటిది ఈ హార్మోనియం. రంగస్థలం మీద నటీనటుల హావభావ వాచక ప్రకటనలు చక్కగా వ్యక్తమై ప్రేక్షకుల, వీక్షకుల లేక శ్రోతల మనసుల్లోకి సూటిగా విషయం దూసుకుపోయి రసపోషణ జరగటానికి హార్మోనియాన్ని మించింది మరొకట్లేదు. దీనికి సరిజోడీనేమో తబలా. ఈ రెండు ఉంటే చాలు సౌండ్ ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్గా రిలీజ్ అయిపోవటానికి. హార్మోనియం చూడటానికి కూడా భలే తమాషాగా ఉంటుంది కదండి. చిన్నప్పుడు మా ఊళ్ళో హరికథ, నాటకం వంటివి ప్రదర్శింపబడుతున్నప్పుడు స్టేజి మీద ఒక పక్కన కూర్చొని ఒక పెట్టెలాంటి దాన్ని ముందు పెట్టుకొని ఎడం చేత్తో దాని వెనక భాగాన ఉండే తలుపు రెక్కలాంటి దాన్ని మూస్తూ తెరుస్తూ, కుడి చేత్తోనేమో దాని మీద ఉన్న నల్లటి తెల్లటి మెట్లను మునివేళ్లతో నొక్కుతూ దాని నుంచి వెలువడే స్వరం మీద పాటలు వాయిస్తుంటే నేను ఆశ్చర్యంగా చూసేదాన్ని. ఒకసారి నాకు దాన్ని స్పర్శించి ఏదో ఒక శబ్దం సృష్టించాలన్న కోరిక కలిగేది. ఆ రోజుల్లో పిల్లలందరూ ఎక్కడ హార్మోనియం కనపడ్డా వేళ్లతో దాన్ని అడ్డదిడ్డంగానే అయినా సరే నొక్కి ఒకవైపు నుంచి సన్నని స్వరాలు, మరోవైపు నుంచి బండగా అంటే మొద్దుగా ఉండే స్వరాలు బర్మని వస్తూ ఉంటే పళ్ళన్నీ బయటపెట్టి నవ్వి కేరింతలు కొట్టేవాళ్ళు. సంగీత జ్ఞానం బొత్తిగా లేని వాళ్లకు కూడా ముట్టుకోగానే ఏదో ఒక శబ్దం చేసి ఆనందాన్ని కలిగించే శక్తి ఈ హార్మోనియానికి ఉండేది. అందులో నేను ఒకదాన్ని. అందుకే ఈ టాపిక్ తీసుకోవటం ఒక సాహసమే అనిపిస్తుంది. మరి అయితే సంగీతం జోలికి పోకుండా సరదాగా చెప్పాలన్నది నా ప్రయత్నం. సంగీతంలో ప్రారంభానికి సరిగమలు మొట్టమొదటి సంగీత సాధనం హార్మోనియం అని అనిపిస్తుంది నాకు. అందుకే ఆ రోజుల్లో ఇంటింటా ఒక హార్మోనియం పెట్టే ఉండేది. ఇక ఆడపిల్ల ఉంటే తప్పనిసరి ఉండాల్సిందే. ఒక వయస్సు అంటే కౌమారం వచ్చినప్పటి నుంచి ఒక సంగీత గురువును పెట్టి హార్మోనియం నేర్పిస్తూ ఉండేవాళ్ళు తల్లులు ఆ రోజుల్లో ఆడపిల్లలకు. బడికెళ్ళి చదువుకోవటం అనేది ఆడపిల్లలకు ఉండేది కాదు గనక హార్మోనియాన్ని నేర్పించేవాళ్ళు. అందులో మళ్ళీ నిష్ణాతులై సంగీత కచేరీలు చేసేవాళ్ళు
1% కూడా ఉండేవారో లేదో. అయినా ప్రతి ఆడపిల్లకు పెళ్లికి ముందు సంగీతం నేర్పించాల్సిందే. లేకుంటే పెళ్లి కాదన్న భయం కూడా ఉండేది తల్లిదండ్రులకు. ఎందుకంటే పెళ్లి చూపుల్లో ఈ హార్మోనియం ఒక గమ్మత్తైన రోల్ ప్లే చేసేది. అది ఏమిటి అంటే, గమ్మత్తైన అని ఎందుకన్నానో తెలియాలంటే ఆ మొత్తం సీన్ని మీ కళ్ళ ముందు నేను పరచాలి. ఆ రోజుల్లో అదేంటో పెళ్లి చూపుల్లో అబ్బాయికి అతగాడి తల్లిదండ్రులకు కుర్చీలు వేసి కూర్చోబెట్టి అమ్మాయిని మాత్రం చాపేసి కింద కూర్చోబెట్టేవాళ్ళు. తల వంచుకునే ఉండమని ఇంట్లోని ఆడంగులు ముందుగానే చెప్పేవాళ్ళు. తల వంచుకుంటే పెళ్లి పిల్లాన్ని ఈ పిల్ల ఎలా చూస్తుంది అన్న ఆలోచన కూడా వాళ్లకు వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా అమ్మాయికి నచ్చటాలు నచ్చకపోవటాలు జాంతానయి గనక ఈమె తల వంచకపోతే అది సంప్రదాయబద్ధమైన కుటుంబం అన్న విషయం అవతలి వాళ్లకు తెలియదు గనక తప్పనిసరి అమ్మాయి తల వంచుకొని కూర్చోవలసిందే. ఆ కాలంలో పిల్లవాడి తల్లి ఈ రోజుల్లోలాగా ఏం చదువుకున్నావమ్మా అని అడిగేది కాదు. అసలు ఈ రోజుల్లో పెళ్లి చూపులు ఎక్కడున్నాయని నా మొహం, నేనేం చెప్తున్నానో నాకే అర్థం కావటం లేదులా ఉంది. ఇది లవ్ మ్యారేజ్ల కాలం అన్న సంగతి సమయానికి మర్చిపోయానులా ఉంది. అయినా మనం ఆ కాలం సంగతులు కదా మాట్లాడుకుంటున్నాం. ఎక్కడి దాకా చెప్పాను? పిల్లవాడి తల్లి ఏం చదువుకున్నావమ్మా అని కాకుండా సంగీతం వచ్చా అమ్మాయికి అని అమ్మాయి తల్లిని ఉద్దేశించి అడిగేది. దానికన్నా ముందు ప్రశ్న వంట వచ్చా అమ్మాయికి అని. అయినా అది అప్రస్తుతం గనక ఆ ముచ్చటి ఇక్కడ నేను తేవటం లేదు. మగపెళ్లివారు అలా అడగగానే పిల్ల తల్లి తల ఊపి నేర్పించాం, హార్మోనియం బాగానే వాయిస్తుంది అంటుంది. ఆ వాయించటం దేన్ని అన్నది పక్కన పెడితే ఆ భగవంతుడు అందరికీ సంగీతానికి అనువైన తీయటి స్వరాలే కాక కొంతమందికి గార్ధప స్వరాలు కూడా ఇస్తాడు అన్న విషయాన్ని కూడా పక్కకు పెడితే హార్మోనియం వాయించటం అన్నది మాత్రం గ్యారంటీ. ఆ తల్లి అలా అడగటం, ఈ తల్లి ఇలా సమాధానం చెప్పటం అయిపోయాక పిల్ల తండ్రో అన్నో లోపలి గదిలో నుంచి హార్మోనియం పెట్టి తెచ్చి పిల్ల ముందు పెడతాడు. వాయించమ్మా అంటారు కోరస్గా ఆడ మగ. కాబోయే పెళ్ళికొడుకు మాత్రం తనకు ఆ పరీక్ష తప్పటానికి కారణమైన తన మగ పుట్టుకను చూసుకొని తనలో తనే గర్వపడుతూ ఉంటాడు ఆ సమయంలో. ఆడపిల్లకేమో ఈ హార్మోనియం సంగీత బాధ ఏంట్రా బాబు అని అనుకుంటూ సంగీత కచేరీని మొదలు పెట్టక తప్పదు. కథావాణి శ్రోతలు, ఈ సందర్భంలో మీకు ఎవరు గుర్తుకొస్తున్నారో చెప్పండి. మీరు కరెక్ట్, ఇంకెవరు, సినిమా నటి శ్రీలక్ష్మి. ఇందాక నేను చెప్పిన గార్ధవ స్వరం కాకపోయినా బండస్వరంతో టాప్ బద్దలయ్యేలా వరవీణా మృదుపాణి వనరుహలోచనురాణి అని గొంతు విప్పి పాట అందుకుంటుంది. అఫ్కోర్స్ సుస్వరంతో పాట పాడే సంగీత లక్ష్ములు కూడా ఉంటారనుకోండి. కానీ అందరూ అలా కాదు. దేన్నైనా అభిరుచితో ఇష్టంతో నేర్చుకోవాలి. కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలకు బలవంతపు బ్రాహ్మణత్వంలా ఈ కంపల్సరీ సంగీతం ఏంటో అర్థం కాక అలా మాట్లాడాను. అది అలా ఉంచితే అమ్మాయి పెళ్లి కుదిరాక ఇక ఆ హార్మోనియం పెట్టే అటకెక్కడం మాత్రం ఖాయం. ఇష్టంగా నేర్చుకొని స్వరాల దగ్గరో జతుల దగ్గరో ఆగిపోయి వంట వార్పు పిల్లల్ని కనటం ఈ పనుల్లో పడిపోయిన ఆడవాళ్లకు మాత్రం అప్పుడెప్పుడో చిన్నప్పుడు పెళ్లి కోసం నేర్చుకున్న హార్మోనియం మాత్రం ఒక మధుర జ్ఞాపకమేనండి. దాన్ని అలా కూడా కొనసాగించనివ్వకుండా మధ్యలో వదిలేసినందుకు నిట్టూరుస్తూ ఎంఎస్ సుబ్బలక్ష్మి, శ్రీరంగం, గోపాలరత్నం వంటి సంగీత సరస్వతులం కాలేకపోయినా కనీసం రోజు కాసేపు హార్మోనియం వాయిస్తూ పక్కింటి వాళ్లకు, ఈ వీధిలో నడిచి వెళ్లేవాళ్లకు శ్రవణ శుభగత్వాన్ని, మనసుకు హాయిని కలిగించే భాగ్యానికి కూడా నోచుకోలేదు కదా. సంసార సాగరంలో పీకల్లోతు వరకు కూరుకుపోవటం వల్లనే కదా నాకిష్టమైన హార్మోనియం
గతకాలపు వైభవమైపోయింది అని బాధపడుతున్న ఇళ్ళాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నిజమే, ఇప్పుడు కమ్మటి హార్మోనియం స్వరాలు కనుమరుగైపోయాయి. ఏవేవో అన్నీ యంత్రం మీద వాయించే ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. పెళ్ళిళ్లలో సంగీత్ డే రోజు న్యూ ఇయర్ ఈవ్స్ పార్టీలో అదేదో డీజీ మ్యూజిక్ అట. అది పెట్టి గుండెలదిరిపోయి చెవులు బద్దలయ్యే సౌండ్స్తో అదరగొట్టేస్తున్నారు. ఆ డీజీ సౌండ్ ఎఫెక్ట్స్కు ఎవరో 2 వ్యక్తులు గుండెకి చనిపోయారన్న వార్త ఆ మధ్య పేపర్లో వస్తే చదివాను. అంతేగాక ఇప్పుడు ఈ సమాజాన్నంతా ఆవరించిన రకరకాల పొల్యూషన్స్లో ఈ సౌండ్ పొల్యూషన్ కూడా ఒకటై కూర్చుంది. అందుకే మంద్రస్వరాలను మళ్ళీ ఆశ్రయించక తప్పదు ఈ కాలం కుర్రకారు కూడా. ఇంతకు ఈ హార్మోనియం మీద రాయాలన్న ఆలోచన నాకు ఎలా వచ్చిందో మీకు చెప్పనే లేదు కదూ. ఈ మధ్య మా బంధువుల ఇంట్లో ఒక కార్యక్రమం ఉంటే వెళ్ళానండి. అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే సంగీతం గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ ఇంటాయన నాకు హార్మోనియం అంటే ఇష్టం, కొన్నాగా అంటూ ఓ పెట్టెను మూలనున్న అల్ట్రా మోడర్న్ రకం హార్మోనియం పెట్టెను దాని మీది గుడ్డ తీసి బయట పెట్టాడు. అందరి కళ్ళలోనూ ఆశ్చర్యం, ఆనందం. ముఖ్యంగా 80 ఏళ్లు దాటిన ఆ ఇంటాయన అక్కగారి ఆనందాన్ని చూసి తీరాల్సింది. మా అక్కయ్యకు వచ్చుగా అంటూ ఆయన హార్మోనియంను ఆమె ముందు పెట్టగానే అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచేస్తూ వరవీణ మృదుపాణి అన్న పాటను అద్భుతంగా వాయించారు ఆవిడ. ఆ సన్నివేశం ఎంత బాగుందంటే చెప్పాలని ఉందిలో దీని గురించి వెంటనే చెప్పేయాలి అని నన్ను ప్రేరేపించేటంతగా. ఈరోజు ఈ వీడియోని ఆ అక్క తమ్ముళ్లకు వాళ్ళ పిల్లలకు కూడా పంపబోతున్నాను. సో ఇదండి హార్మోనియం కథ కమామిషు, దాని వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాకు. ఇంత చెప్పినా ఒక అసంతృప్తి నన్ను బాధిస్తోందండి. అదేమిటి అంటే నాకు కొంచెం సంగీత జ్ఞానం ఉంటే ఈ ముచ్చట్లను ఇంకా బాగా చెప్పేదాన్ని కదా అని. ఏం చేస్తాం, ఎంత ప్రాప్తమో అంతే కదా. ఇంతవరకు ఈ హార్మోనియం రాగాలను ఆస్వాదిస్తూ ఈ కబుర్లను విన్న మీ అందరికీ ధన్యవాదాలు.